ప్రత్యేకంగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకుంటున్నప్పుడు రెండు కొండలు చాలా ప్రాముఖ్యమైనటువంటి కొండలుగా మనం చూస్తున్నాం. ఆ కొండలు ఏంటి అని అంటే కనుక మరి సీనాయి కొండ, సియోను కొండ. ఇది నిన్న దేవుడు సీనాయి కొండ, సియోను కొండ గురించి మనతో మాట్లాడబోతున్నాడు. సీనాయి కొండ అనేటువంటిది ఎక్కడ ఉంది అని అంటే కనుక కరెక్ట్గా సీనాయి అని చెప్పాలంటే కనుక సీనాయి అనేటువంటి కొండ అది ఆఫ్రికా ఖండంలోను, అది ఆసియా ఖండంలోను, కరెక్ట్గా రెండిటి మధ్యలోనూ రెండు కలగలిపినటువంటి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి కొండ. ఎందుకంటే ఈ సీనాయి కొండ అనేటువంటి ప్రస్తుతము మనకి ఈజిప్టు, ఐగుప్తు ప్రాంతంలో, మిస్ర్ ప్రాంతంలో ఉన్నప్పటికి కూడాను ఈజిప్ట్లో రెండు భాగాలు, ఆఫ్రికాలో ఉన్నది, ఈజిప్ట్ యాక్చువల్గా ఒరిజినల్గా ఆఫ్రికాలో ఉన్నది, కొంత ఆసియాలో కూడా ఉంది, ఆసియా ఖండంలో కూడా ఉంది. రెండు ఖండాల మధ్యలో ఉన్నట్టు రెండు ఖండాలు ఒకే దేశం ఉండడం అనేటువంటి విచిత్రము. కాబట్టి ఈ యొక్క దేశానికి ఉంది. అయితే ఈ సీనాయి కొండ ఎందుకు ప్రాముఖ్యమైంది అనేటువంటిది మనం తెలుసుకోవాలి అని అంటే కనుక తర్వాత మరి ఆ సీనాయి కొండ తర్వాత మనం అందరము సియోను కొండ దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఆమెన్. సీనాయి కొండ గురించి మనం గడిచిన వారాల్లో మన్నా గురించి చదివాము. ఇశ్రాయేలులు ఐగుప్తు నుంచి, బానిసత్వం నుంచి విడిపించబడినప్పుడు కరెక్ట్గా 50వ దినమున గుర్తు చేసుకుని 50వ దినమున దేవుడు ఏం చేశాడంటే వారికి అక్కడ ఆ కొండ మీద నుంచి మరి ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క మరి ధర్మశాస్త్రమును వారికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మోషే గారు మరి కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆ కొండ కిందన వీళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడా మోషే గారు వస్తారు, 40 దినాలు అయిపోయింది, ఎప్పుడొస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి సమయంలో వారికి అక్కడ ఆ యొక్క కొండ గురించి ఒక ప్రత్యేకమైనటువంటి మరి ఆ వార్నింగ్ కూడా వారికి ఇవ్వబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. సియోను కొండ విషయంలో మనము గనక మన హెబ్రీలు రాసిన పత్రికలోని 12వ అధ్యాయములో మనం చూసుకుంటే 17వ వచనం నుంచి ఏమని సెలవిస్తుందంటే, ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచు దాని కోసం శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందని అవకాశం దొరకక విసర్జించబడని మెరుగుదురు. బోరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక. అంటే ఈ దిన ఒక్క జంతువు ఆ కొండని తాకిన, అది ఏ జంతువైనా కూడా దాన్ని రాళ్లతో కొట్టబడేయాలని చెప్పేసి ఆజ్ఞాపించారట. అటువంటి భయంకరమైనటువంటి కొండగా సీనాయి కొండ పరిగణలో తీసుకోబడుతుంది. అక్కడ ధ్వని వచ్చిందంట. దేవుడు అక్కడ 40 దినములు దివారాత్రములు మోషే గారితో మాట్లాడుతూ ఉంటే ఆ ధ్వనిని వినిన వారు ఏ మాటయు తమకు చెప్పవలదని బ్రతిమానుకున్నారంట. అంత బాబోయ్, ఆ ధ్వనికి మేము తాళలేకపోతున్నాం అనేటువంటి భయంకరమైనటువంటి ధ్వనులు ఆ కొండ మీద నుంచి వారికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నారు. అంతేకాదు ఆయన మరియు ఆ దర్శనం ఎంత భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానను. చూడండి, దేవుడు దిగి వచ్చినటువంటి కొండ, దేవుడు ఆ యొక్క దర్శన రూపముగా మరి మండుచున్నటువంటి పొదలో కొనబడినటువంటి ఆ యొక్క కొండ. మరి అటువంటి కొండకు మరి ఇక్కడ మోషే గారు ఏమి చేయాలి? దేవుడు కనబడితే కనుక మరి సంతోషించాలి, కానీ ఇక్కడ భయపడుతున్నట్టుగా మనం చూస్తున్నాను. ఇప్పుడైతే సియోను కొండకు, జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకు వేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడిన దేశ సంఘమునకు వారి మహోత్సవమునకు ఆయన న్యాయాధిపతి అయిన దేవునికు సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు హేబెలు కంటే మరి శ్రేష్టమైన పలుకు రక్షణ ప్రోక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క కొండ మరి సియోను కొండ, సీనాయి కొండ. ఈ సియోను కొండ, సీనాయి కొండకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం చూసుకుంటే, సీనాయి కొండ మీద దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి దినమున ఏమి జరిగిందంటే, మోషే గారు ఆ ధర్మశాస్త్రము ఎన్ని పలకల మీద ఇచ్చాడండి? ధర్మశాస్త్రాన్ని 2 పలకల మీద ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ 2 పలకల మీద ఇస్తే దాన్ని తీసుకొచ్చి కిందకు వస్తున్నప్పుడు ఏమైంది? అక్కడ మరి నిశ్చయంగా అనేక మంది దూడలతో మరి ఆ యొక్క దూడను చేసుకుని మోషే గారు రాలేకపోయారు అని చెప్పి దూడను చేసుకుని మరి అనేక మంది మాకు ఈ దూడే దేవుడు అని చెప్పేసినటువంటి ఆ యొక్క మరి ఆ విగ్రహారాధనలోనికి వెళ్ళిపోయారు. దేవుడు లేడని
అనేటువంటి విగ్రహారాధనలు. చూడండి, మనము కూడా ఈ లాక్డౌన్ సందర్భముగా చాలా మంది దేవుని ఆలయానికి వస్తున్న వారు, దేవుని సన్నిధిలో దేవుని ఆలయంలో బలపడుతున్న వారు అనేక మంది దేవుని ఆలయం లేదు, దేవుని మందిరం లేదు, మాకు దేవుడు లేడు, దేవునికి ఆత్మలు బలపట్లేదని చాలా సార్లు చాలా మంది అన్య విధాలుగా వెళ్ళిపోతున్నారు, అనేక విధంగా లోకపరంగా వెళ్ళిపోతున్నారు, లోక కాలక్షేపాలు వెళ్ళిపోతున్నారు. కానీ ఎప్పుడైతే మరి నిశ్చయంగా ఆ యొక్క మోషే గారు అటు రీతిగా కింద దిగి వచ్చి వారు దూడను ఆరాధించడం చూశారో, మరి ఆ పలకలను పగలగొట్టేసినట్టుగా మనం కింద పడేసినట్టుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డారా. మరి నిశ్చయంగా ఆ దినమున ఏ దినమునైతే గనక మరి ఆ యొక్క ధర్మశాస్త్రం పడిందో ఆ దినమున 3,000 మంది అక్కడే మరి నశించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డారా, మనం అందరం కూడా గడిచిన వారాల్లో మన ఇశ్రాయేలు యొక్క ప్రయాణం గురించి మనం చూసుకుంటున్నప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటంటే, వారు ఐగుప్తు నుంచి సీనాయి కొండ దగ్గర వచ్చేంత వరకు కూడాను అనేకమైన సార్లు గొనిగారు, సనిగారు, అనేకమైన మాటలు అన్నారు. కానీ ఎక్కడ ఎప్పుడు ఎవ్వరూ కూడాను వారి మీదకి శాపం రాలేదు, చనిపోలేదు, దేవుడు చంపలేదు. దేవునికి స్తోత్రం. కానీ ధర్మశాస్త్రము వచ్చిన వెంటనే ఏమైంది అనంటే గనక అక్కడ చావు మొదలైనట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయును అనేటువంటి వాక్యాన్ని మనం చూసుకుంటే గనక అదే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క తరంలో మనం చూసుకుంటున్నప్పుడు ఆయన మరి తన యొక్క పరిశుద్ధాత్మను మరి 50వ దినమున పెంతెకోస్తున్నటువంటి పండుగ దినమున, అంటే 40వ దినమున ఆయన పరలోకమునకు ఆరోహణమైనాడు. 40 దినం తర్వాత మరి పస్కా పండుగ వస్తుంది, అది పెంతెకోస్తున్న పండుగ దినం ఏర్పడుతుంది కనుక ఆ పెంతెకోస్తున్నటువంటి పండుగ దినం పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చిన వెంటనే 3,000 మంది రక్షించబడినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ 3,000 మంది చనిపోయారు. ఎక్కడ? సీనాయి కొండ దగ్గర. ఇక్కడ ఇదేంటిది? సియోను కొండ. ఇది ఎక్కడుంది సియోను కొండ అని అంటే గనక మరి నిశ్చయం కూడాను సియోను కొండ గురించి మనం చూసుకుంటే కనుక ప్రపంచంలో ఒక విధంగా కూడాను అత్యధికముగా ఎత్తైనటువంటి కొండగా పరిగణించబడేటువంటి కొండ ఇది. ఆ కొండ మీద మరి నిశ్చయంగా యెరూషలేము ప్రాకారములో ఒక పట్టణములో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశములో ఈ కొండలో మరి నిశ్చయం కూడా దేవుడు అనేకమైనటువంటి కార్యములు జరిగించినట్టుగా మరి నిశ్చయంగా ఉన్నత స్థలముల మీద దేవుని ఆరాధించేవారు ఆ దినముల్లో గనక ఆ యొక్క ఉన్నత స్థలం మీద ఆరాధించేటువంటి ఆ దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి స్థలములో ఏం జరిగింది అని అంటే గనక మరి దేవుని ఆత్మ వచ్చినప్పుడు 3,000 మంది రక్షించబడ్డారు, ఆత్మతో నింపబడ్డారు. అక్కడ ఆ కొండ దగ్గర 3,000 మంది చనిపోయారు. ఇక్కడ 3,000, అక్కడ 3,000 లెక్కల్లో చూసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ దిన కృపకు దేవుని యొక్క నామ మహిమాత్మే ధర్మశాస్త్రానికి లా అండ్ గ్రేస్కి ఉన్నటువంటి డిఫరెన్స్ మనం చూస్తున్నాము. లా వచ్చిన వెంటనే 3,000 మంది చనిపోయారు. గ్రేస్ కృప వచ్చిన వెంటనే కూడాను 3,000 మంది రక్షించబడ్డారు. ఈ దిన ఈ యొక్క కృప మాసములో 5వ మాసములో మరి ఈ ప్రపంచాన్ని కంపిస్తున్నటువంటి కరోనా వల్ల విడుదల, మరి భయంకరమైనటువంటి చావులు కలుగుతున్న వారందరికీ ఆ చావుల నుంచి వ్యాధుల నుంచి విడుదల కలిగిపోదును గాక, రక్షించబడిపోదును గాక. ఇప్పుడే యేసు నామములో ఆమేన్ చెప్తూ దాన్ని టైప్ చేస్తూ ప్రపంచం మన దేశంలో, ఈ దేశంలో, ఏ దేశంలో చావులన్నీ ఆగిపోదును గాక, కరోనా వల్ల మరణములు ఆగిపోదును గాక. నమ్మిన వారందరూ ఆమేన్ చెప్తూ, అవునని చెప్తూ టైప్ చేస్తూ దాన్ని క్లెయిమ్ చేద్దాము. దేవుడు తప్పకుండా ఇక్కడ మనం ధర్మశాస్త్రము కింద లేము, మనం ఇంకా లా కింద లేము, మనము కృప కింద ఉన్నాము, మనం గ్రేస్ కింద ఉన్నాము గనక మనం రక్షించబడాలి, శిక్షించబడకూడదు గనక నిశ్చయంగా మనందరినీ కూడా దేవుడు రక్షించేద్దును గాక. మోషే గారు పగలగొట్టాడు. ఏంటవి? 2 పలకల మీద, 2 టాబ్లెట్స్ మీద రాసినటువంటి. తిరిగి మళ్ళీ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ కొండెక్కిన తర్వాత మళ్ళీ 40 దినాలు మళ్ళీ దేవుడు ఆ యొక్క 2 పలకల మీద రాశాడు. 2 పలకల మీద రాసిన తర్వాత మరి నిశ్చయం కూడా అప్పుడు ఏమని చెప్పాడంటే దేవుడు మరి నిశ్చయం కూడా దాన్ని ఎక్కడ పెట్టమన్నాడు? ఆ యొక్క మరి పలకలను, లేదంటే కనుక ధర్మశాస్త్రం ఎక్కడ పెట్టమనంటే మర్సీ సీట్ కింద పెట్టమన్నాడు. ఆ యొక్క ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ లోని మరి మందసములో మరి నిశ్చయం కూడా కరుణాపీఠము కింద ఆ పలకలను ఉంచమన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినమున మరి నీకు ఇచ్చేటువంటి ధర్మశాస్త్రము కరుణ కిందనే ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కరుణ పైన ఉంది, ధర్మశాస్త్రము కింద ఉన్నది. కాబట్టి నిశ్చయంగా కరుణాపీఠము కిందన పెట్టమన్నాడు. ఇదేనా అందుకోసమే సియోను కొండ ఆ యొక్క మరి సీనాయి కొండ కంటే ఉన్నతముగా ఉన్నది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే కరుణామయుడు ఆ యొక్క సీనాయి కొండ మీద కాదు, సియోను కొండ మీద ఉద్భవించాడు.
అవతరించాడు. అక్కడ మనకి కరుణను, కృపను మనకు అనుగ్రహించాడు. ఈ కరోనా కూడాను మరి దేవుని యొక్క కరుణ కింద నలిగి నుజ్జైపోదును గాక. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఈ యొక్క కరోనా వ్యాధి బాధలు, రుగ్మత లక్షణాలు ఆయన కరుణ వచ్చిన వెంటనే, ఆయన కృప వచ్చిన వెంటనే నిశ్చయముగా ఈ యొక్క రోగమంతా మటుమాయమైపోదును గాక. ఎందుకంటే ప్రతి రోగము కూడా పాపమే. ఎవ్రీ సిక్నెస్ ఇస్ ఆల్సో సిన్. కాబట్టి నిశ్చయం కూడా ప్రతి రోగము కూడా పాపమే గనక ఆ యొక్క పాపముని ఏమి చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభులు వారంటే గనక ఆయన కరుణ కింద పెట్టి ఆయన తన యొక్క శరీరాన్ని మన కొరకు ఆ యొక్క మరి సియోను కొండ మీద వధించి మన కొరకు సీనాయి కొండ నుంచి వచ్చినటువంటి ప్రతి విధమైన శాపాన్ని, పాప నుంచి విడుదల చేసేసాడు. కాబట్టి నిశ్చయంగా మనమందరం కూడాను సీనాయి కొండ కింద లేము, సియోను కిందకు మనందరినీ అధిరోహించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడారా చూడండి, కృప విషయంలో చూసుకుంటే చాలా సార్లు మనకి అనేకమైనటువంటి యొక్క లాస్ట్ డేస్లో బోధలు ఎలాగుంటా ఉన్నాయంటే, సర్వసాధారణం కూడా ఈ యొక్క పెనుముప్పులు, విపత్తులు, బాధలు వస్తున్నప్పుడు సర్వసాధారణంగా అందరూ కూడాను పశ్చాత్తాపడండి, మారు మనసు పడండి, మీరు తప్పకుండా లేదని దేవుడు చంపేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడని చెప్పేసి మన అనేకమైనటువంటి బోధలు వింటా ఉన్నాం. మంచిదే, నిశ్చయంగా దేవుడు కరుణా సంపన్నుడు, మనం ఆయన సందులో నమ్మకంగా, నీతిగా, నిజాయితీగా ఉండాలి. కానీ దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభులు వారిని ఆ యొక్క మరి సీనాయి కొండ మీద కాదు, సియోను కొండ మీద మరి నిశ్చయం కూడాను మృతి చెంది తిరిగి లేచిన వెంటనే మనకి ఇచ్చినటువంటి కృప ద్వారా ఏమి జరిగింది అని అంటే కనుక చాలా జాగ్రత్తగా యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క జీవితాన్ని, ఆయన కార్యాలను పరిశీలిస్తున్నప్పుడు ఆయన మొట్టమొదటగా ఆయన ఆశీర్వాదమును, అభిషేకమును, కాపుదలను, భద్రతనిచ్చి ఆ తర్వాత వారుకున్నటువంటి పాపం నుంచి వారే ఒప్పుకొని బయటకు వచ్చేలాగా సహాయం చేస్తున్నాడు. అదే కృపకున్నటువంటి శక్తి దేవుడు. ఏమి జరిగిందంటే మన నిశ్చయం కూడా చూడండి, మనం అందరము కూడాను పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నాము అని చెప్పి అని అంటా ఉంది కదా. అంతేకాకుండా కూడాను మరి ఇంగ్లీష్లో ఏమని రాస్తుంటే వీఆర్ ఆల్ ఫాలోయింగ్ షార్ట్ ఆఫ్ గ్లోరీ ఆఫ్ గాడ్. ఇక్కడ మరి జక్కయ్య అనేటువంటి భక్తుడిని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. మనకు అందరికీ సుపరిచితమైనటువంటి వాక్య భాగం అది. ఆ జక్కయ్య గారు యేసు ఎవరో అని చూడకూడారంట. పాత నిబంధన ప్రకారము, సీనాయి కొండ ప్రకారము దేవుణ్ణి చూడడము చాలా కష్టము, చాలా క్లిష్టము కనుకనే ఆఖరికి మోసే గారికి కూడా దేవుడు ఆ యొక్క తన యొక్క హస్తమును మరుగుపరిచి బండ సందుల్లో, పేటు బీటల మధ్యలో మరి ఆయన్ని కనబరిచినట్టు కూడా పార్శ్వభాగాన్ని కనబరిచినట్టుగా మనం చూస్తున్నాము. ఇక్కడ ఈ యొక్క జక్కయ్య గారు ఎవరో యేసు అని చెప్పి చూడకూడదు. ఎక్కడికి ఎక్కాడండి ఆయన? ఆ యొక్క సీనాయి కొండ ఎక్కినంతగా ఎక్కాడు. ఆయన ఎక్కడి మీదకి ఎక్కాడు? చెట్టు మీదకి ఎక్కాడు. జస్ట్ చూద్దాం, ఆ దారిని వెళ్ళిపోతుంటే చూద్దాం అనుకున్నాడు. కానీ దేవుడు సియోను కొండలో నుంచి అవతరించినటువంటి ఆ దేవుడు కరెక్ట్ గా సీనాయి కొండలంతా ఎత్తుగా ఎదిగినటువంటి ఆ జక్కయ్య గారి కిందకు వచ్చి ఏమని చెప్పి అన్నాడు అని అంటే, జక్కయ్య నువ్వు సీనాయి మీద ఉన్నావు, నీవు సియోన్లోకి రావాలి, దిగిరా, నేను నీ ఎంట ఉండవలసిందే అని చెప్పేసి అనగానే కూడా సర్రమని చెప్పి జారినట్టుగా మనం అనుకుంటామేమో అక్కడ ఆ యొక్క మరి వెంటనే జక్కయ్య గారు. ఎందుకంటే మరి నిశ్చయం కూడా ఆయన చూద్దాం అనుకున్నాడు. వాళ్ళ ఇంటికే వచ్చేసేలాగున మరి నిశ్చయం కూడా ఆహ్వానాన్ని తను అందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంటికి వచ్చిన వెంటనే ఏమైంది? ఆ యొక్క సీనాయి కొండ ఎక్కినటువంటి మరి నిశ్చయంగా జక్కయ్య గారు సియోను కొండ వారి దగ్గరికి వచ్చేసింది. వచ్చిన వెంటనే ఏం జరిగి, ఇంట్లోకి వచ్చిన వెంటనే కూడాను ఏమి జరిగిందంటే వెంటనే పాపాలను ఒప్పుకున్నాడు. ఇదిగో నా ఆస్తులు సగభాగం పేదలకు ఇస్తాను, ఎవరికైతే అన్యాయం ఇచ్చానో వారు తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పేసి మొదలు పెట్టేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు దేవుడు వారి దగ్గరికి రావడం అనేటువంటిది, అందులో ట్యాక్స్ కలెక్టర్ దగ్గర రావడం అనేటువంటిది చాలా ఘోరాతి ఘోరమైనటువంటి విషయం. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు సీనాయి కొండ మీద లేడు, సియోను కొండ మీద ఉన్నాడు. ఆయన దిగి వచ్చాడు మన కొరకు. ఆ యొక్క ఉన్నతమైనటువంటి శిఖరాల మీద ఆశీనుడైనటువంటి దేవుడు నిన్ను నన్ను కరుణించడం కొరకు ఆ ఉన్నత పర్వతం నుంచి మన కొరకు దిగి వచ్చాడు. దిగి వచ్చిన వెంటనే, మనల్ని కాపాడిన వెంటనే, మనల్ని ఆశీర్వదించిన వెంటనే, మన కొరకు అన్ని సమకూర్చిన వెంటనే మన పాపములను మనం ఒప్పుకొని విప్పి దేవుని సందులో ఇచ్చేయడానికి ఆస్కారం కలిగింది. ఇది దేవుడు ఎటువంటి కృపనిస్తున్నాడంటే, ఎటువంటి గ్రేస్ని ఇస్తున్నాడంటే, నీ జీవితంలో నీ పాపములు ఎన్నున్నా కూడా మొట్టమొదటిగా దేవుడిని
నిన్ను దీవిస్తున్నాడు. ఎన్ని పాపలున్నా, ఎన్ని వ్యాధులున్నా, ఎన్ని బాధలున్నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. మొదటగా ఈ దిన చాలా మందిలో మనం ఏమి మరి ఆ యొక్క తప్పుగా దేవుణ్ణి ఊహించుకుంటున్నామంటే, మనము తప్పు చేస్తున్నాము, మనం అపరాధములో ఉన్నాము, మనం పాపం చేస్తున్నాము, అయినా కూడా దేవుడు దీవించేస్తున్నాడు, దేవుని కంటే ఓకేనేమో అని చెప్పేసి దేవుడు సర్దుకుపోయాడేమో మన పాపంతో, మన లోకంతో అని అనుకుంటున్నారేమో. కాదు. దేవుడు సర్దుకుపోవడం కాదు. దేవుడు నిన్ను ఎలాగైనా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే నువ్వు కృపాకాలంలో ఉన్నావు గనక, మరి నిశ్చయం కూడా పాపము విస్తరించిన కొలది కృప విస్తరిస్తుంది గనక, దేవుడు ఆ కృపే విస్తరించకపోతే గనక ఈ పాటికి నువ్వు నేను కూడా కరోనా లెక్కల్లో ఉండేవాళ్ళమేమో. ఆ కృప ఉండడం బట్టి ఆయన కరుణ లెక్కల్లోకి కరుణాపీఠం కిందకున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడిలారా, ఈ దినాన దేవుడు నిశ్చయం కూడా మనము ఎందుకు దీవిస్తున్నాడు, ఎందుకు పోషిస్తున్నాడు, ఎందుకు పర్యవేశిస్తున్నాడు, ఎందుకు కాపాడుతున్నాడు అంటే కనుక, ఆ కాపాడబడి ఆశీర్వదించబడిన వెంటనే మనంతటా మనమే దేవుని సందులోనికి వచ్చి దేవుని మహిమాత్మే ఆ యొక్క పరిశుద్ధతతో, పవిత్రతతో, ప్రశస్తతో ఆయనతో ఏకమైపోయి ఆయన నా మహిమాత్మే ఆయన కొరకు ప్రత్యేకపరచబడిన వారమే జీవించాలని చెప్పి ఆయన ఆశపడతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నేను మరి సంఘమును, సువార్తను ఆపేద్దాము అని చెప్పి వెళ్ళినటువంటి నేను ఆపలేకపోయాను కదా. మోకాలు పడిపోయిన వెంటనే ముమ్మారు దేవుడు మాట్లాడాడు. నిశ్చయంగా కూడా నువ్వు మొట్టమొదటి దినాన ఎన్నడూ ఎప్పుడు సంఘం అంటే తెలీదు, సువార్త అంటే తెలీదు, అలాంటిది ఆ యొక్క తొలి దినమునే పరిశుద్ధాత్మతో దేవుడు నింపేశాడు. మొట్టమొదటి రక్షణకు వచ్చిన దినమున అన్య భాషలతో మాట్లాడడం మరి దేవుడు కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అన్య భాషల కోసం అనేక మంది అహర్నిశలు ప్రార్థన చేస్తే, మరి ఉపవాసంలో ఉంటే, దేవుడికి అనేక మందికి అన్య భాషలు ఇస్తే, అన్యుడినైతే నేను అన్య భాషలను అన్యుడి నుంచి ధన్యుడిగా వెళ్ళేటువంటి తొలి దినమనే దేవుడు ఇచ్చేశాడు. ఇదేంటి ప్రభువా విడ్డూరము అని అంటే గనక ఆయన కృప. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు నిన్ను బాగా నింపుతాడు, బాగా ఆశీర్వదిస్తాడు, బాగా దీవిస్తాడు. ఆ తర్వాత అన్య భాషలు నింపబడిందంటే దేని ద్వారా నింపబడుతున్నాము? అన్య భాషలతోటి పరిశుద్ధాత్మ వరములు. పరిశుద్ధాత్మ నీలోకి వచ్చి ఏం చేస్తుంది అంటే కనుక, దేవుడు ఆ వరాన్ని ఇచ్చేసి నీలో పరిశుద్ధతను, పవిత్రతను, ప్రశస్తతను, ప్రత్యేకతను, దేవుని కొరకు ఆ యొక్క మరి దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి స్థితిని పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు కలగజేస్తాడు. ఒకవేళ నువ్వు పాపాలు ఒప్పుకున్న తర్వాత మాత్రమే నేను నీకు పరిశుద్ధాత్మనిస్తాను అని చెప్పి గనక అనుంటే గనక, ఈ పాటికి మనమందరం పరిపూర్ణమయ్యేవారము కాదు, సంపూర్ణమయ్యేవారము కాదు. దేవునికి స్తోత్రం. మనందరినీ కూడాను దేవుడు పరిశుద్ధాత్మతో నింపాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినం నువ్వేదో భాషలు మాట్లాడుతున్నావని, లేదంటే కానీ ఈ దినం నువ్వేదో మరి దేవుని సందులో 4 స్వస్థత వరంలో, అద్భుత వరంలో, ఆశ్చర్యకారం నువ్వు చేస్తున్నావు అని చెప్పేసి నువ్వు గొప్పని కాదు. దేవుడు కరుణించాడు గనకనే ఈ దినం మనము ఆ యొక్క అభిషేకాన్ని పొందుకున్నాము. మనం ఏది తలాంతున్నా, ఏ విధంగా దేవుడు మనల్ని ఆస్వాదించినా దేవుని కరుణ కింద దేవుడు మనకు అనుగ్రహించాడు. కానీ మనకిచ్చినటువంటి స్థాయిని బట్టి కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే మరి నిశ్చయముగా కూడా యేసుక్రీస్తు ప్రభులు వారు మన యోహాను సువార్తలో మనం చూస్తా ఉన్నాము కదా, సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె అంటుంది కదా, మేమైతే ఉన్నతమైనటువంటి శిఖరం మీద ఆసీనుడైనటువంటి దేవుణ్ణి ఆరాధిస్తాము, అక్కడ ఆరాధించడానికి ఆస్కారం లేదు కదా, మేము వెళ్ళడానికి ఆస్కారం లేదు కదా, ఎందుకంటే మేము అన్యులము, సమరయులము, మేము ఇక్కడ కిందనే ఉంటాము. సమరయ పట్టణము కిందనుంది, సియోను పట్టణము పైనుంది, సియోను కొండ పైనుంది, అక్కడికి వెళ్ళాలి అంటే కనుక అక్కడే దేవుణ్ణి ఆరాధించాలి. కాబట్టి మరి నిశ్చయం కూడా మేము అక్కడికి వెళ్ళలేము కదా అని చెప్పేసి అంటా ఉంది. అప్పుడు దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలం వస్తుందని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు సియోను పట్టణానికి, జయాన్కి, సియోను కొండకు ప్రాముఖ్యత వచ్చిందంటే, ప్రాముఖ్యముగా దావీదు గారు దాన్ని 1400 BCలోని ఆ యొక్క జయించిన తర్వాత అక్కడ ప్రత్యేకంగా చేసినటువంటి కార్యం ఏంటంటే కనుక, మందిరమును, సియోను మందిరము, దేవుని యొక్క మందిరమును అక్కడ కట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని యొక్క నివాస స్థలమును కట్టినట్టుగా మనం చూస్తున్నాము. అంతేకాకుండా కూడాను అబ్రహాము గారిని మరి ఇస్సాకు గారు మరి వధ ఇచ్చినప్పుడు ఆ యొక్క వధ ఎక్కడ ఇవ్వమని చెప్పి అన్నారంటే కనుక, అదే సియోను కొండ, ఆ యొక్క మోరియా పర్వతం అని చెప్పేటువంటి పండ ఏది కాదు, సియోను కొండయే. కాబట్టి
నిశ్చయం కూడా ఆ సియోను కొండ మీదనే దాన్ని ప్రత్యేకపరచమన్నారు. కనుక యేసుక్రీస్తు ప్రభులు వారు కూడాను ఆ సియోను కొండ మీదనే మన కొరకు రక్తసిక్తమైనటువంటి శిలువదాన బలియాగములు అని చనిపోయాడు, మళ్ళీ అక్కడే పాతి పెట్టబడ్డాడు, మళ్ళీ తిరిగి అక్కడే లేపబడ్డాడు, మళ్ళీ తిరిగి అక్కడే పరలోకముకు ఆరోహణమయ్యాడు. అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి సియోను కొండకు దగ్గరలో ఉన్నటువంటి బెత్లెహేములోనే ఆయన పుట్టాడు, పెరిగాడు, మెట్టాడు, తిరిగి లేచాడు, పరలోకం ఆరోహణుడు, మళ్ళీ తిరిగి రెండవ రాకడలో మనతో పాటు కూడా వచ్చి అదే సియోను కొండ మీద మనకు నివాసము చేయబోతున్నాడు. అందుకోసమే అటువంటి కరుణ కలిగినటువంటి సియోను కొండ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే అక్కడ మరి సమరయ స్త్రీకేమో మరి సీనాయి కొండ లాంటి పాపమున్నది. ఆమె ఆ కొండ వేసుకుని వచ్చింది, కొండ కాదు కొండ వేసుకుని వచ్చింది. కొండ వేసుకుని వచ్చి ఎవ్వరూ లేని సమయంలో, ఎందుకంటే పాపము చేసింది గనక, పాపములో ఉన్నది గనక మరి ఎవరైనా వస్తారేమో అని చూస్తారేమో అంటే ఎవరైనా మాట్లాడతారేమో అని చెప్పేసి మధ్యాహ్న కాల సమయంలో, ఎవరు రాని సమయంలో, ఎవరు లేని సమయంలో అందరితో పాటు సాధారణంగా నీళ్ళు తేడుకోవడానికి వస్తారు. ఆ యొక్క ఎవరితో ఒంటరిగా తను వస్తూ ఉంది. దీని బిడ్డలారా అనేకమైన సార్లు మనల్ని ఏం చేస్తుందంటే మన పాపము, మన జీవితంలో ఉన్నటువంటిది ఆ యొక్క రోగము, వేదన మనను మనమే కుమిలిపోయేలాగా, మనను మనమే వేదన పడిపోయేలాగా, మనం ఎవరితో చెప్పుకోలేకుండా మన ఒంటరి జీవితాన్ని వేధించేలాగున ఆ పాపము చేస్తూ ఉంది. అయితే నీ కొరకు యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చి ఉన్నాడు. నీ కొరకు ఆయన నీకంటే ముందుగానే ఆ యొక్క మరి నువ్వు ఎక్కడికైతే వెళ్తున్నావో, ఏ స్థితిలో నువ్వు ఉన్నావో ఆ స్థితిలో కలుసుకోవడానికి వస్తున్నాడు. అక్కడ సమరయ స్త్రీతో మాట్లాడుతూ అంటా ఉన్నాడు కదా. మరి నిశ్చయంగా శిష్యులందరూ కూడా KFC తీసుకురావడానికి వెళ్ళారు. సాయంత్రం మన KFC ఉంది కదా, KFC తీసుకురావడానికి వెళ్ళేసరికి ఆ శిష్యుల్ని అక్కడికి వెళ్ళిన వెంటనే ఇంతో మాటలు మొదలు పెట్టాడు. ఆ మాటలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే గనక మొత్తానికి అక్కడ జరిగినటువంటి విషయం ఏంటి అంటే గనక ఆఖరికి ఆమె ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క మాటలను బట్టి ఆమె నీవు 5 గంటలు పెర్మిట్లు ఉన్నారు, ఇప్పుడున్న వారికి నీ పెర్మిట్ కాదు, 7వ వాడిని యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ మాట చెప్పిన వెంటనే కూడాను ఆమె కొండను వదిలేసి వెళ్ళిపోయిందంట. దేవునికి స్తోత్రం హల్లెలూయా. కొండ మరి చాలా ఖరీదైనటువంటిది, కానీ ఆ కొండను విడిచిపెట్టేసింది. మరి బద్దలు కొట్టి వెళ్ళిపోయి ఉంటుంది. ఎందుకంటే ఆ కొండ ఏదో కాదు, నా శరీరమే. ఆ యొక్క శరీరం మంటికుండ. మనమందరం కూడాను మన కుమ్మరి, మన అంధుని కూడాను తయారు చేసినటువంటి ఆ కుమ్మరి ఏ విధమైనటువంటి చెట్టు యొక్క పళ్ళు తిని మరి ఆదాము అవ్వలు పాపము చేశారు, ఏ చెట్టు నుంచి ఆ పళ్ళ ద్వారా మనకి పాపం వచ్చిందో, మరి నిశ్చయింకుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ చెట్టు మీద ఆ కొయ్యకు వేలాడదీయబడి మన అందరి కొరకు రక్తమును కార్చి మనకు విడుదలను విమోచనిచ్చారు. ఆ కుండను ఆయన కుండగా చేసుకుని అక్కడ బద్దలు కొట్టేసి వెళ్ళిపోయి అందరికీ ఏమి చెప్పింది అంటే గనక, ఇదిగో నేను చేసినవన్నీ కూడా అని చెప్పాడని చెప్పి అప్పుడు చెప్పడం మొదలు పెట్టింది. నేను ఇలాంటి దాన్ని అని చెప్పేసి పాపాలు ఒప్పుకొని నిశ్చయంగా ఆయన నజరేయుడు, యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన మెస్సయ్య అని చెప్పేసి అనేక మందికి తొలి సువార్తికురాలిగా అక్కడ సువిశేషాన్ని చాటించినట్టుగా, తనకు అవమానం వచ్చినా పర్లేదు, తన పాపం గురించి ఎవరు అన్నా పర్లేదని చెప్పేసి పట్టించుకోకుండా ఆ కృపను పొంది అక్కడి నుంచి వెళ్ళి దేవుని నామ మహిమార్థమే తను సాక్షిగా సాగిపోయినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో సీనాయి కొండ మీద మనకు కలిగినటువంటిది తాత్కాలికం మాత్రమే. సియోను కొండ అయితే గనక మనకు శాశ్వతము అని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో మరి నిశ్చయం కూడాను సీనాయి కొండలో ఉన్నామా, సియోను కొండలో ఉన్నామా? దేవుని వాక్యంలో సెలవిస్తున్నాడు కదా, కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తముకు మీరు వచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇదనన్నా మనము సీనాయి కొండ కింద లేము, సియోను కొండ కింద ఉన్నాము. సియోను కొండ మీద మనకి ప్రత్యేకపరిచి ఉన్నాడు. అంతేకాదు ఆయన మధ్యవర్తి అని చెప్పి అంటా ఉన్నాడు. అంటే మన కొరకు ఆయన బ్రోకరేజ్ చేసినట్టుగా మనం చూస్తున్నాం, మధ్యవర్తిత్వం చేసినట్టుగా చూస్తున్నాం. మధ్యవర్తికి ఇంకొక మారు పేరు ఏంటంటే బ్రోకరు. ఎలాగ బ్రోకరేజ్ చేశాడు? దేవునికి మనకి మధ్యలో వైరం ఉంది. దేవునికి మనకి మధ్యలో మనమేమో సీనాయి కొండ అందుకొని మనం దేవుని దగ్గరికి వెళ్దాం అనుకున్నాము, కానీ దేవుడు సీనాయి కొండ ద్వారా దేవుని దగ్గరికి ఎవ్వరూ వెళ్ళలేకపోతుంటే దేవుడు ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభులు వారు మనకి బ్రోకరేజ్ చేయించాడు, మన కొరకు మధ్యవర్తిత్వం చేశాడు. ఆయన బ్రోకర్గా, ఆయన మధ్యవర్తిగా మన దగ్గరికి వచ్చి మనందరినీ కూడాను ఆ ఎక్కలేనటువంటి ఎత్తైన కొండ అయినటువంటి సియోను కొండ మీదకి మనల్ని ఎక్కించేశారు. నమ్మిన వారు ఆమేన్ చెప్దాం, ఆమేన్ టైప్ చేస్తాం. అవును
ప్రభువా, నేను సీనాయి కొండ కింద లేను, సియోను కొండ మీద ఉన్నానన్న వారందరూ ఆమేన్ చెప్దాం. ఆమేన్ చెప్తూ టైప్ చేద్దాం. దేవుడు ఈ దిన మీ జీవితంలో కృప ద్వారా దేవుడు అధికము చేయబోతున్నాడు. మిమ్మల్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత శిఖరాలకు అధిరోహించబోతున్నాడు. ఎందుకంటే ఉన్నత స్థలం మీద ఆసీనుడైనటువంటి దేవుడు నిన్ను తలగానే చేస్తాను గాని తోకగా చేయనని చెప్పి సెలవిచ్చిన దేవుడు దీపాన్ని వెలిగించి మంచము కిందనో కొంచెము కిందనో కాదు, అందరికీ వెలిగించుటకే దీపస్తంభం మీదనే పెడతాడు. కాబట్టి ఇది నీకు ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి దేవుడు దాన్ని నెరవేర్చి దేవుని సందులో దేవుడు నా మహిమాత్మే నిన్ను నన్ను కూడాను కించపరచకుండా బాధపరచకుండా ఆయన కృప కింద కనికరమును పెట్టి మనలందరినీ బలపరచాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. మనం కృపా కాలంలో ఉన్నాము. దేవులరా, పాపము విస్తరించిన కొలది, రోగము విస్తరించిన కొలది దేవుని కృప కూడా విస్తరిస్తుందని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అటువంటి కృపా కాలంలో ఉండగా ఈ దిన నీకు కృప కావాలి. ఆ కృప చెప్పునే మనం ఏది ఉన్నామో అది ఆయన కృప వలనే ఉన్నాము. ఏది కాబోతున్నామో అది కూడా కృప వలననే కాబోతున్నాము. కనుక ఈ దిన మనము దేవుని నా మహిమాత్మే దేవుని సన్నిధిలో అటువంటి కృప కొరకు మనం ఎదురు చూడాలి. అటువంటి కృప కొరకు మనం సాదృశ్యంగా ఎదురు చూసినప్పుడు దేవుని యొక్క బలమైన కార్యాలు, శ్రేష్టమైన కార్యాలు, శ్రేష్కరమైన కార్యాలు మరి నిశ్చయం కూడాను దేవుని సన్నిధిలో మనం చూస్తున్నాం. అంతేకాదు మరి ఆ యొక్క సీనాయి కొండ ఏం చేసింది, పాత నిబంధన ప్రకారం ధర్మశాస్త్రం ఏం చేసింది అంటే గనక మనము సామెత కీర్తనలోని 25వ కీర్తనలోని మరి సామ్స్ 85:2లో చూస్తాం. యు ఫర్గివ్ ద ఇనిక్విటీ ఆఫ్ యువర్ పీపుల్, యు కవర్ ఆల్ దేర్ సిన్స్ అని రాయబడింది. నీ ప్రజల దోషం పరిహరించినావు, వారి పాపమంతయు కప్పి ఉన్నావు అని చెప్పి రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం చూసుకుంటున్నప్పుడు పాత నిబంధన ప్రకారం చూసుకుంటున్నప్పుడు, ధర్మశాస్త్రం ప్రకారం చూసుకుంటున్నప్పుడు అది కప్పబడింది. కానీ నూతన నిబంధన ప్రకారము సీనాయి కొండ కింద కాదు, సియోను కొండ కింద చూసుకున్నప్పుడు దేవుడు ఏంటంటే దాన్ని విప్పి ఆయన నిలువున కూడా అర్ధనగ్నముగా ఆ యొక్క శిలువ మీద వేలాడాడు. అది ఆయనకి శరీరం మీద బట్టలేనటువంటి స్థితిలో వేలాడాడు. అటువంటి స్థితిలో వేలాడి మనకు జరగవలసిన శిక్షను ఆయనే పొందుకొని, మనకు రావలసినటువంటి ఆ యొక్క శిక్షను ఆయన పొందుకొని, మనం పొందవలసిన మరణాన్ని ఆయన పొంది మనకు జీవాన్ని ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇది పాత నిబంధన గ్రంథములోనైతే గనక కప్పబడింది, నూతన నిబంధన గ్రంథములు అయితే గనక దేవుడు మన అందరికీ ఇచ్చేశాడు ఆ జీవాన్ని. కనుక నిశ్చయంగా నీ దేవుని సందులో ఇదైనా మనం తెలుసుకోవాల్సిన విశేషం ఏంటి కనుక నీకు ఆ యొక్క నువ్వు ఎప్పుడైతే కనుక నువ్వు లాలో ఉంటావో, నీవు ధర్మశాస్త్రం కింద ఉంటావో, ఓన్లీ టెంపరీగా కప్పబడతా ఉంటావు. కానీ ఎప్పుడైతే నీవు సీనాయి కొండ కింద కాకుండా సియోను కొండ కిందకు వస్తావో దేవుడు నీకు సమస్తమును ఇచ్చేస్తాడు, సంపూర్ణ విడుదల చేస్తాడు, శాశ్వత పరిష్కారంతో నీ జీవితాన్ని పరిష్కరిస్తాడు. కారణం అంటే ఇంకనూ చాలా మంది విశ్వాసులు మాత్రమే కాదు, మరి దేవుని నమ్మిన వారు, ప్రసంగీకులు, ప్రసంగాలు చేసేవారు, అంతేకాకుండా సువార్థికులు, సేవకులు కూడా ఇంకనూ సీనాయి కొండ కిందనే ఉన్నారు. సీనాయి కొండ కిందనే ఆశ్రయిస్తున్నారు. సియోను కొండ దగ్గరికి ఆశ్రయించట్లేదు. సియోను కొండలో దేవుడు నిలిపినటువంటి ఆశీర్వాదాన్ని వారు పొందుకోవట్లేదు. కాబట్టి నిశ్చయంగా దేవుని నా మహిమాత్మే దేవుని సందులో ఇదేనన్నా ఎప్పుడైతే సీనాయి కొండ వరకు ఉంటావో నీవు దేవునితో మాట్లాడడానికి భయపడతావు. ఆ కొండ భయకంపితము చేసిందంట, భయంకరమైందంట. దేవుడు భయంకరుడు కాదు, ఆయన కరుణా సంపన్నుడు, ఆయన ప్రేమమయుడు. ఆయన ప్రేమ నీకు కావాలి, రావాలి అని అంటే కనుక సీనాయి కొండ దగ్గర నువ్వు భయపడ్డావేమో, సియోను కొండ దగ్గర రా. ఆ కొండ దగ్గర నీకు ఆయన ప్రేమ కనబరుస్తాడు, ఆయన జాలిని కనబరుస్తాడు. ఆ బోరధనునికి మాటలకి వారు వచ్చి ఉండలేదు. ఒక్క జంతువు కూడాను ఆ కొండను తాకితే కనుక రాళ్ళతో కొట్టబడాలి. ఇదేనా నీవు నేను ఆయన పేరు ఎత్తడానికి కూడా సమర్థులము కాదు, పేరు ఉచ్చరించడానికి కూడా సమర్థులము కాదు. అటువంటి మనలను దేవుడు ఏమి చేశాడు అంటే కనుక నిశ్చయం కూడాను మన జీవితాల్లో మనకు ప్రత్యేకముగా కూడాను ఆ యొక్క సీనాయి కొండ నుంచి కాకుండా సియోను కొండ వైపుకు దేవుడు నడిపించేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది అందుకోసమే నా గొర్రెలు నా స్వరమును వినును అని చెప్పి ఎందుకు అన్నాడు అంటే కనుక నీవు ఆ యొక్క సీనాయి కొండ దగ్గరకు ఉంటే కనుక ఆ స్వరను వింటే బెంబేలెత్తిపోతావు. ఆ యొక్క స్వరను విని అనేక మంది భయకంపులు లేపారు. అబ్బో బాబోయ్, వద్దు బాబోయ్ అని చెప్పి అన్నారు. కానీ సియోను కొండ దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు గొర్రెలకు మంచి కాపరిగా, నీకు ప్రత్యేకముగా అన్ని సమకూర్చువాడుగా, ఆయన సమస్తములో నీకు కాపుదల భద్రతనిచ్చి నీకు జీవమునిచ్చినటువంటి దేవుడిగా, నీకు జీవాధిపతి అని దేవుడిగా, జీవప్రదాతగా నీకు కాచి కాపాడుతున్నటువంటి దేవుడే ఉన్నాడు. అంతేకాదు ఈ సియోను కొండ దేనికి సాదృశ్యంగా ఉందట? ఇప్పుడైతే సియోను కొండకు అనగా అంటే ఏమంటుంది, జీవము గల దేవుని పట్టణముకు
న్యూ జెరూసలేంకి వచ్చేసామని చెప్పి దేవుని వాక్యం సెలవుస్తుంది. ఎందుకంటే ఒక్కసారి ఆ సియోను దగ్గరికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, నీ జీవితం ఒక్కసారి ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, ఫర్ దోస్ హూ ఆర్ ఇన్ క్రైస్ట్ దెర్ ఇస్ నో కండమ్నేషన్. క్రీస్తునందున్న వారికి వేస్తున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎందుకంటే ఒక్కసారి ప్రభులోకి వస్తే, ఒక్కసారి ప్రభుని నమ్మితే నీకు మాత్రమే కాదు, నీ కుటుంబీకులందరికీ రక్షణ భాగ్యాన్ని ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు దేవుడరా, నీ కుటుంబం అంతటికి కాపుదలు ఇస్తాడు. అంతేకాదు నీ జీవితము ఈ దినం కాదు, ఇప్పుడే కాదు, శాశ్వతముగా ఆ యొక్క సియోను కొండలో నువ్వు ఎంతకాలం ఉన్నా, 1000 ఏండ్ల పాలన ఉన్నా, ఈ కాలంలో ఉన్నా, ఆ తర్వాత కూడా నేను నీతో పాటు సదాకాలము కూడాను నిన్ను పరలోకపు సియోనులోనికి తీసుకెళ్లేంత వరకు కూడాను దేవుని యొక్క కాపుదల భద్రత నీ మీద ఉంచుతా ఉన్నాడు. కాబట్టి దినన దేవుని బిడ్డారా, ఈ దినన సీనాయి కొండ మీదైతే బలులను అర్పించాలి. సీనాయి కొండ ప్రకారము, ధర్మశాస్త్రం ప్రకారం అయితే రక్తమును మరి నిశ్చయం కూడా అర్పించితేనే కానీ మన పాపాలకు క్షమాపణ లేదు. కానీ ఆ యొక్క సియోను కొండ మీద మన కొరకు ఆ యొక్క సిలువ దాన బలియాగంగా మన గొర్రెపిల్ల అర్పించబడ్డాడు. ఒక్క అర్పణ శాశ్వతముగా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మారని దేవుడు ఆ ఒక్క అర్పణ ద్వారా తరతరములకు 2000 సంవత్సరాల వరకు కూడాను ఈ దినమున ఇప్పుడు ఎక్కడ వరకు చేసినటువంటి ప్రతి పాపాన్ని, ఇక మీద చేసే పాపాన్ని కూడా కప్పడానికి మరి విడిపించడానికి కూడా సమర్థత కలిగినటువంటి రక్తాన్ని ఒకే ఒక రక్త ప్రోక్షణం ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు సీనాయి కొండ మీద చేసేసాడు. దేవుడు అంత శక్తి కలిగినటువంటి దేవుణ్ణి, అంత గొప్ప దేవుణ్ణి మనం సేవిస్తా ఉన్నాము. కాబట్టి నిశ్చయంగా ఈ దిన దేవుని సందులో ఆయన బల్లకు సమీపించుంటుండగా, ఆయన బల్లారధన సమీపించుండగా, ఈ బల్లారధన ఎక్కడి నుంచి వచ్చింది? ఈ బల్లారధన ఆ యొక్క సీనాయి కొండ మీద రాలేదు. సీనాయి కొండ మీద బల్లారధన మనం తీసుకోవాలంటే కనుక మనం కూడా బక్రీదును ఆచరించాల్సి వచ్చేది. ఈ దిన ఆ బక్రీద్ సమయంలో ఎలా అయితే బక్రాలు చేసి బక్రాలను కోస్తా ఉంటారో అలా ఉంటే మనం కూడా బక్రాలు అవ్వాల్సి వచ్చేది. కానీ యేసుక్రీస్తు ప్రభులో మన కొరకు బక్రా అయిపోయి ఆ యొక్క సీనాయి కొండ మించి మనం విడిపించి సియోను కొండకు తీసుకొచ్చి ఆయన మన కొరకు బలియాగమై ఈ దిన ఆయన శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని మనకిచ్చాడు. ఎందుకంటే అది తిన్న తర్వాత మనకెన్నడూ కూడాను, ఎప్పుడు కూడాను సీనాయి వైపే వెళ్లకుండా సియోను వైపు వెళ్ళడానికి దేవుడు కృప చూపాడు. మీరు ఎప్పుడైనా సీనాయి కొండకి వెళ్తే దేవుడురా, నేను వెళ్ళినప్పుడు సీనాయి కొండ అసలు ఒక చిన్న మొక్క కూడా లేదు. అటువంటి భయంకరమైనటువంటి రాతి నేల, ఎండ, వేడిని, అటువంటి ఆ యొక్క ఆహ్లాదమే లేనటువంటి స్థితి ఇప్పుడు దాకా కూడా. కానీ సియోను కండైతే ఆహ్లాదకరమైనటువంటి పట్టణము, ప్రపంచములో ఒక ప్రత్యేకతను గాంచినటువంటి పట్టణం, మన రారాజు త్వరలోనే రాబోతున్న మన రాజు ఏలబోయేటువంటి పట్టణము. అంతేకాదు ప్రపంచంలో అతి ప్రాముఖ్యమైనటువంటి పట్టణముగా పరిగణించబడుతుంది. అంతేకాదు సెంటర్ ఎక్కడుంది పట్టణానికి అంటే కనుక సియోను కొండయే సెంటర్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రపంచ పటాన్ని ఇలాగా XY కోఆర్డినేట్స్ ఇస్తే కరెక్ట్గా సెంటర్లోకి వచ్చేటువంటిది ఏంటి అని అంటే కనుక మరి సీనాయి కొండయే, మరి సియోనుయే కనుక నిశ్చయంగా అటువంటి సెంటర్ నుంచే యేసుక్రీస్తు ప్రభుల 1000 ఏండ్ల పాలనలో మరి మన అందరినీ ఏలబోతున్నాడు. ఈ దిన మనం బల్లారాధన స్వీకరించబోతుండగా మనం అందరం కూడాను దేవుని సందులో సిద్ధపడతాము. దేవుని నా మహిమార్థమే సీనాయికి కాదు, సియోనుకే దేవుడు మనం నడిపించాడు కనుక ఆ సియోనులో నుండే దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు, సియోను నుండే మనకు దీవెననిస్తాడు, సియోను నుండే అభిషేకం ఇస్తాడు, సియోను నుండే నీ జీవితము కాచి కాపాడబడుతుంది కనుక దేవుని సందులో ఈ దిన అపవాది ఎప్పుడు కూడాను నీ మీద మాత్రమే, నీ శరీరం మీద మాత్రమే నువ్వు ఆ యొక్క దృష్టిని కేంద్రీకరించేలా చేస్తుందేమో. ఎందుకంటే నీ శరీరము సీనాయి, నీ ఆత్మ సియోను. దేవుడైతే గనక దేవుని మీద నీవు దృష్టిని సారించాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే సియోనులో ఆసీనుడైనటువంటి దేవుడు కనుక నీ మీద దృష్టిని సారిస్తే, నీ శరీరం మీద దృష్టిని సారిస్తే నువ్వు ఏది చూస్తావో అది కండానికి శక్తి కలిగి ఉంటావు. నీ శరీరాన్ని చూస్తున్నంతసేపు, నీ అద్దాన్ని ముఖంలో చూసుకున్నంతసేపు, నువ్వు అద్దంలో చూసుకున్న వెంటనే కూడా ఏమనుకుంటావు? వెంటనే కూడాను అబ్బాయి ఏంటి ఇలా ఉన్నానంటే ఈరోజు అని చెప్పి అద్దం ఏంటి ఇలా చూపిస్తుందని అద్దాన్ని బద్దలు కొడతావా? కాదు కదా. ఎప్పుడైనా బద్దలు కొట్టారు అద్దాన్ని? చిరాకు వస్తుంది నాకు చూడడానికి, చూసుకోవడానికి బాగాలేదు, ఏంటి ఇలాగున్నాను ఈరోజు, అద్దం సరిగ్గా చూపించలేని అద్దాన్ని బద్దలు కొట్టామా? అలాగే బద్దలు కొట్టాడు ఆయన 2 పలకలను. కానీ నిశ్చయం కూడాను
అందుకోసమే ఆయన ఏం చేస్తానంటే యేసుక్రీస్తు ప్రభులు వారిని చూస్తే విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు వాడైన క్రీస్తు వైపు చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే గనక విశ్వాసం అంటే ఏంటంటే గనక ఆయన చూస్తున్నప్పుడల్లా కూడాను అది అద్దములాగిన ఆయన పోలికలు నీ మీదకి వస్తూ ఉంటాయి, ఆయన రూపురేఖలు నీ మీదకి వస్తూ ఉంటాయి. చూసుకునేది నీ ముఖమే, కానీ ఆ అద్దంలో కనిపించేది మాత్రం ఆయన ముఖం అయిపోబోతుంది, ఆయన రూపాన్ని నువ్వు కానబోతున్నావు. ఇది నాయన 10,000లో సుందరుడైతే గనక నువ్వు కూడా అట్టి రీతిగా సుందరాలుగా ఆత్మీయంగా శ్రేష్టంగా నువ్వు మందిరంగా కట్టబడబోతున్నావు. నీ జీవితాన్ని మార్చబోతున్నావు. నువ్వు ఎటువంటి దరిద్రములున్నా, ఎటువంటి వేదములున్నా, ఎటువంటి రోగములున్నా, ఎటువంటి వ్యాధులున్నా, ఎటువంటి బాధలున్నా, నీవు నమ్మిన వెంటనే ఆయన మహిమ నీ మీదకి వచ్చి నీ స్వరూపం మారబోతుంది, నీ రూపం మారబోతుంది, నీ దేహం మారబోతుంది, నీ యొక్క రుగ్మత మారబోతుంది, నీ జీవితం మారబోతుంది. నమ్మిన వారు ఆమెను చెప్తాము. ఆమెను టైప్ చేస్తూ దేవుని సందులో ఇప్పుడే అటువంటి అర్థముతో మనం ప్రతిబింబించేటువంటి స్థితిలోనికి రావాలి. మోషే గారు మహిమ తగ్గిపోయేటువంటి మహిమ, మన మహిమ మాత్రం పెరిగిపోయేటువంటి బలమైనటువంటి మహిమ పెరిగిపోతుంది. ఇదన్నా తరిగిపోయే మహిమ కొరకు మనం రాలేదు, పెరిగిపోయే మహిమ దగ్గరికి మనం వచ్చాం. కాబట్టి దేవుని ద్వారా మనం సమయము సంక్షిప్తంగా ఉంది కనుక దేవుడు నా మహిమాత్మే బలలో ప్రవేశించి దేవుని చిత్తం అయితే ఇంకా రాబోయే దినాల్లో దీని గురించి ఎక్కువగా ధ్యానించుదాం. దేవుడు నా మహిమా దిన మనం బలను స్వీకరించిపోతుండగా దేవుని సందులో మనం అందరం కూడా బలపడి స్థిరపడి దేవుని సందులో సీనాయి కొండ నుంచి విడిపించి సియోను కొండకు తీసుకొచ్చినటువంటి దేవాది దేవుని బట్టి దేవుని స్తుతించుదాం. మనం అందరం కూడాను మనకందరికీ శుభమైనటువంటి పాటను పాడుతూ ఉంటాం. మరి మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలివల తోట, మరి ఎదురింటి పేరు కల్వరి కొండ, మా వాడ పేరు సియోను కొండ అని చెప్పి. కాబట్టి నిశ్చయంగా ఈ దిన మన ఇంటి పేరునే ఆయన ప్రత్యేకమైనటువంటి పేరుగా మలుచుకున్నాడు. ఈ దిన మన ఎవరి వారమైనా, ఎక్కడి వారమైనా, ఎటువంటి వారమైనా మనం అందరం కూడా ఈ రక్తము తాగడం ద్వారా, మరి ఈ యొక్క శరీరం తీసుకోవడం ద్వారా ఆయన వారమైపోయాము, ఆయన ఇంటి వారమైపోయాము, సియోను వారమైపోయాము. కాబట్టి నిశ్చయంగా దేవుని సందులో మనం అందరం కూడాను అట్టి సియోనులో బలపడ్డం కొరకు, స్థిరపడ్డం కొరకు మనం అందరం కూడా ప్రత్యేకించబడి ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క 5వ మాసములో 5వ మాసపు ప్రారంభపు తొలి ఘడియల్లో కూడుకున్న మీ అందరినీ దేవుడు బహుగా దీవించుదును గాక. దేవుని నా మహిమార్థమే 5 అనేటువంటిది కృపకు సాదృశ్యమైతే ఈ దినాన నిశ్చయం కూడాను దేవుడు అత్యధిక కృపను ఈ మాసంలో దేవుడు మనకు అనుగ్రహించుదును గాక. ఈ మాసములోనే మీ ఉద్యోగములకు, వ్యాపారులకు, పనులకు నాంది కలుగుదును గాక. ఈ యొక్క మాసములోనే మనకి సంఘములు తెరవబడుతును గాక, ప్రయాణంలో అనుకూలత కలుగుదును గాక. మనం కలుసుకొని దేవుని స్తుతించి ప్రహర్షించేటువంటి బలమైన మాసముగా ఈ మాసం దేవుడు మలిచేద్దును గాక. ప్రపంచ సంఘటనలో ఏ విధమైనటువంటి వ్యత్యాసము కావాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు, అటువంటి వ్యత్యాసము దేవుడు ఈ మాసంలో దేవుడు మనకు అనుగ్రహించేదును గాక. అడ్డులన్నీ, అవరోధాలన్నీ, ఆటంకాలన్నీ తొలగిపోదును గాక. మనమందరం ఇప్పుడే ప్రార్థన చేసుకుని దేవుని సందులో బల్లకు సిద్ధమవుతుండగా మనమందరం సిద్ధపడతాం. పరిశుద్ధుడా మీకు వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో మమ్మల్ని సీనాయి కొండ కాదు ప్రభా, సియోను కొండకే నడిపించారు. ఆనాడు సియోను కొండకు మేము రాకపోతే మీ ముఖ దర్శనము మాకు కలిగేది కాదు ప్రభా. నాయన మిమ్మల్ని కానేవారమే కాదు, మిమ్మల్ని కొలిచేవారమే కాదు, మీరు మా హృదయాల్లో పదిలిపరచబడి ఉండేవారే కాదు. ఆనాడు నాయన మరి సీనాయి కొండ మీద ధర్మశాస్త్రం వెలువడినప్పుడు 3,000 మంది చనిపోయారు ప్రభా. సియోను కొండ మీద మీరు కృపాసత్య సంపూర్ణుడిగా మా మధ్యలోనికి అవతరించి మీ ఆత్మను పంపినప్పుడు 3,000 మంది రక్షించబడ్డారు ప్రభా. మన నిశ్చయంగా మీ నామ మహిమార్థమే ఈ దిన నాయనతని మరణాలు ప్రపంచమంతటా పెళ్ళుబిక్కుతుంటడుగా మీ కృప అధికమవుదును గాక. ఈ మాసములో మీ కృప అధికమైపోదును గాక. ఎన్నడూ కని విని ఎరుగునటువంటి కృపను యేసు నామములో ప్రపంచమంతటా విడుదల చేస్తున్నాం ప్రభా. కరోనా మీ కృప కింద నలిగి నుజ్జైపోదును గాక. ఇప్పుడే నాయన ప్రభు రెండోసారి మరి నశ్యంగా ధర్మశాస్త్రం ఇవ్వబడినప్పుడు ఆ 2 పలకలు తీసుకుని కరుణాపీఠం కింద ఉంచారు ప్రభా. మర్సీ సీట్ కింద ఆ యొక్క మందసంలో ఉంచారు ప్రభా. ఇది నాయనతని ప్రభా, ఆ యొక్క ధర్మశాస్త్రం నెరవేర్చడానికి నేను వచ్చాను, కొట్టివేయడం కాదన్నారు ప్రభా. మన నిశ్చయం కూడా ఇది దేవుడు నా మహిమాదం కూడి వచ్చిన వారందరిలో ఎటువంటి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలున్నా అవన్నిటినీ నెరవేర్చేసి తీసివేసేసి ప్రభా మీ నామ మహిమాదం మీ కరుణతో కృపతో బలపరిచి అభిషేకించి ఆస్వాదించి దీవించమని మీ బలకు సిద్ధపడుతుంటేగా మమ్మల్ని అందరూ మీ బలలో పాత్రలు చేయమని యేసు నామములో ప్రార్థించి పొందుకున్న మా పరమ తండ్రి, ఆమె.